హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ చాలా వరకు అప్లై చేసేయడం అనేది జరిగింది. అభ్యర్థులందరూ కూడా వాళ్ళల్లో చాలా మంది ఎడిట్ ఆప్షన్కి సంబంధించి చాలా చిన్న చిన్న పొరపాట్లు చేశాము అని చెప్పడం జరిగింది. దాంతో ఇంతకు ముందు మన ప్రభుత్వం ఏం చేసిందంటే పార్ట్ 1, 2, 3లో 2, 3 అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగిలిన వాటి అన్నిటిని కూడా మనకి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది. అంటే ఏంటి, లోకల్ జిల్లా పెట్టుకుంటే నాన్ లోకల్కి మార్చుకోవచ్చు, పోస్టులు ఇంకా అంటే ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతుందో దాంతో పాటు ఇంకా పెంచుకోవచ్చు, అలాగే ఎగ్జామ్ సెంటర్స్ మార్చుకోవచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అటువంటి ఆప్షన్స్ అన్ని కూడా ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. కానీ చాలా మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి క్యాండిడేట్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అందులో కూడా మిస్టేక్స్ అనేవి చేయడం జరిగింది. కానీ అది ఇంతకు ముందు అనేది మనకి అప్డేట్ అనేది ఎటువంటి ఎడిట్ అనేది ఎటువంటి ఆప్షన్ కూడా మనకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ అనేది అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి విషయం చెప్పిందనే చెప్పుకోవచ్చు. క్యాండిడేట్ డీటెయిల్స్ లో పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేమ్ అవ్వచ్చు, సర్నేమ్ అవ్వచ్చు, మనకి డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు, అలాగే మొబైల్ నెంబర్ అవ్వచ్చు, ఆధార్ నెంబర్ అవ్వచ్చు, పర్సనల్ డీటెయిల్స్ ఏవైనా కూడా అంటే పార్ట్ 1లో ఉన్నటువంటి ఏ డీటెయిల్స్ అన్నా కూడా మనము ఇప్పుడు మార్చుకునే అవకాశం మనకి గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు మనకి మే 15 వరకే అప్లై చేసుకోవడానికి టైం ఉంది. కాబట్టి ఎవరెవరైతే ఇంకొకసారి మీ తాలూకా అప్లికేషన్ మొత్తం చూసుకొని మీ తాలూకా సర్టిఫికేట్లో ఉన్న డీటెయిల్స్ తోటి మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ తోటి నువ్వు ఏదైతే అప్లై చేసావో ఆ అప్లై చేసినప్పుడు ఉన్న డీటెయిల్స్ అవి ఇవి అన్నీ కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యాయా లేదా 1-2 సార్లు చూసుకొని ఆ తరువాత కన్ఫర్మ్ చేసుకొని ఏవైనా మిస్టేక్స్ వచ్చాయని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. క్యాండిడేట్ డీటెయిల్స్ అయినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకునంటే ఇందులో ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయొచ్చు, ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనకు అడ్డుతాడో తెలుసా, ఈ జాబ్ వచ్చిన తర్వాత మనకి వెరిఫికేషన్ పిలుస్తారు. వెరిఫికేషన్ పిలిచినప్పుడు మనకి మన తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా సర్టిఫికేట్ లో డీటెయిల్స్ కానీ అప్లికేషన్ లో డీటెయిల్స్ కానీ మన తాలూకా పర్సనల్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి 1-2 సార్లు క్లియర్ కట్ గా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రమే మనకి జాబ్ కన్ఫర్మ్ చేసి ఎవరికైతే వెరిఫికేషన్ కూడా 100% కంప్లీట్ అవుతుందో అటువంటి వారికి మాత్రమే జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి ఎవరివైతే మిస్టేక్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ వచ్చి ఇక్కడ ఎడిట్ అనేది చేసుకోకపోతే వాళ్ళకి వెరిఫికేషన్కి వెళ్ళిన టైంకి మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత మనం కష్టపడి చదివి అంతా బాగుండి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అది మనకు ఒకవేళ లేని సందర్భంలో మనం ఏమీ చేయలేం. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా మనం అది మార్చుకుంటే మనకి వెరిఫికేషన్ టైం అయినా అవ్వచ్చు, జాబ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మనం జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకొకసారి చూసుకొని ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకొని మీ తాలూకా పర్సనల్ డీటెయిల్స్ కూడా మీరు మార్చుకొని ఇంకా మీ తాలూకా డిఎస్సి ప్రిపరేషన్ యథావిధిగా మామూలుగా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. ఈ బిగ్ అప్డేట్ ఏదైతే ఉందో దీన్ని మీ అందరికీ కూడా చేరవేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. డిఎస్సికి సంబంధించి ఇంకా చాలా అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి అప్డేట్స్ అన్ని కూడా మన వీడియో రూపంలో చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన డిఎస్సిలో మ్యాథ్స్ కంటెంట్ కి సంబంధించి దాదాపు ఒక 70%, 75% వరకు సిలబస్ మనం కవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనము 6th నుంచి 10th వరకు కంటెంట్లు అన్ని కూడా క్లియర్ కట్ గా చూడడం అనేది జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్ ప్రతి దాన్ని కూడా ఎక్సర్సైజ్లు అన్ని కూడా ఏ ఒక్కటి వదలకుండా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 6th క్లాస్ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు 6th క్లాస్ కంప్లీట్ దగ్గరికి వచ్చేసింది. ఒక్క టాపిక్ మాత్రమే ఉంది. ఇంకొక వీడియోతో 6th క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. వీలైనంత వేగంగా మనం 6th నుంచి 10th వరకు అన్ని కంటెంట్లో ఉన్నవన్నీ కూడా డిస్కషన్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మీరు నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను మరికొంచెం ఎక్కువ కష్టపడి మీకు ఇవ్వాల్సినటువంటి సబ్జెక్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.